ఈ అవతారమేంద్రా? ఈ పచ్చబొట్లేంది? నా మీసమేది? జాతరలో కోడి పుంజం తయారు చేసినారు. ఈ వీడియోలో మన తెలుగు మార్కెట్ నుంచి వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన కొరియన్ కనకరాజు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు శనివారం, ఈ రోజు ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో పాటు ఏంటంటే తమిళ మార్కెట్ నుంచి లోకేష్ కనకరాజు ఫస్ట్ టైం హీరోగా నటించే సినిమా డీసీ. ఈ సినిమా కూడా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు రెండో రోజు శనివారం, ఈ రోజు ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి మాట్లాడుకుందాం. దాంతో పాటు ఏంటంటే 10 రోజులుగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఇంటర్నేషనల్ మార్కెట్ లో బాక్స్ ఆఫీస్ వసూలు సునామీ క్రియేట్ చేస్తున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఈ సినిమాకి సంబంధించి 10 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగిందనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన యూనిక్ అప్డేట్స్ రెగ్యులర్ గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా తమిళ మార్కెట్ నుంచి అరుణ్ దర్శకత్వంలో లోకేష్ కనకరాజ్ డెబ్యూ ఇచ్చిన మూవీ ఏంటంటే డీసీ. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పర్లేదు మంచి టాకే రావడం జరుగుతుంది. కాకపోతే సినిమాలో స్టోరీ అనేది కరెక్ట్ గా లేదు, కానీ లోకేష్ కనకరాజ్ నటన అద్భుతంగా ఉంది. ప్రీ క్లైమాక్స్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. అలాగే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్కి తీసుకెళ్ళింది అని చెప్పి ఆడియన్స్ నుంచి టాక్ అయితే రావడం జరుగుతుంది. మరి ఈ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది, మరి ఈ రోజు ఎంత వసూలు చేసే అవకాశం ఉంది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 4,10,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే, అంటే ట్యాక్స్ ఇంక్లూడ్ చేసినట్టే ఈ సినిమా మొదటి రోజు ఇండియన్ మార్కెట్లో 4,70,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా డీసెంట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా 1 కోటి రూపాయలు వసూలు చేసి ఫైనలీ లోకేష్ కనకరాజ్ ప్రధాన పాత్రలో నటించిన డీసీ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 5,70,00,000 రూపాయలు వసూలు చేసింది. సో మొదటి రోజు డీసెంట్ కలెక్షన్ అయితే వసూలు చేసింది. అలాగే ఈ రోజు సాటర్డే కాబట్టి, వీకెండ్ వచ్చింది కాబట్టి కలెక్షన్స్ లో లైట్ గా పుష్ అయితే దొరికింది. ఈ రోజు ఈ సినిమా దాదాపుగా 7,15,00,000 రూపాయలు వసూలు చేసి ఓవరాల్ గా ఈ సినిమా మొదటి 2 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 12,85,00,000 రూపాయలు అయితే ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంది. రేపు సండే కాబట్టి రేపు కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయి. బట్ మండే నుంచి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొటెన్షియల్ పట్టుకుంటుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి మన తెలుగు మార్కెట్ నుంచి మెర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్, సత్య ఇంకా రితిక ప్రధాన పాత్రలు నటించిన సినిమా కొరియన్ కనకరాజ్. ఈ సినిమా కూడా ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాకే రావడం జరుగుతుంది. బట్ ఎక్కువగా ఏంటంటే సత్య కామెడీ అనేది వేరే లెవెల్లో ఉంది. మెయిన్ గా సినిమాని గట్టెక్కించింది సత్యానే అని చెప్పి ఆడియన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఈ సినిమాకు మొదటి రోజు ఈ సినిమా కూడా డీసెంట్ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరిగింది వరల్డ్ వైడ్ మార్కెట్ లో. ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా మొదటి రోజు నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 3,95,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. దీనికి గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 4,50,00,000 రూపాయలని ఈ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి కూడా ఒక విధంగా సాలిడ్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇండియా కలెక్షన్స్ తో పోలిస్తే 2 కోట్ల రూపాయలు అయితే ఈ సినిమా సొంతం చేసుకుని ఫైనల్ గా వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన కొరియన్ కనకరాజ్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 6,50,00,000 రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో మంచి డీసెంట్ కలెక్షన్, మంచి కలెక్షన్ అయితే సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే మొదటి రోజు ఈ సినిమా మెయిన్ గా కామెడీ ఓరియంటెడ్ మూవీగా పేరు తెచ్చుకోవడం జరిగింది కాబట్టి, ఈ రోజు వీకెండ్ కాబట్టి ఈ రోజు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 11 నుంచి 12 కోట్ల రూపాయల వరకు ఈ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ మార్కెట్ లో వసూలు చేసి ఓవరాల్ గా ఈ సినిమా మొదటి 2 రోజుల్లో దాదాపుగా 17 కోట్ల నుంచి 18 కోట్ల రూపాయలు అయితే సొంతం చేసుకునే అవకాశం ఉంది. సో ఈ సినిమాకి ఈ రోజు కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి. రేపు సండే కాబట్టి రేపు కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి. బట్ మండే నుంచి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొటెన్షియల్ పట్టుకుంటుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి హాలీవుడ్ మార్కెట్ నుంచి డేనియల్ కృష్ణ దర్శకత్వంలో టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటించే సినిమా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. సినిమాకి మొదటి షో మొదటి ఆట నుంచి అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సినిమా ఆల్రెడీ 10,000 కోట్లలోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. మరి ఈ రోజు సినిమా నిన్నటికి 10 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది కాబట్టి 10 రోజుల్లో ఈ సినిమాకి ఎలాంటి కలెక్షన్స్ రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో మొదటి 10 రోజుల్లో దాదాపుగా 349,25,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 350 కోట్లలోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. అలాగే ఇండియాలో మొదటి 10 రోజుల్లో ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 417,63,00,000 రూపాయలని సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అంటే ఈరోజు వీకెండ్, అలాగే రేపు సండే, ఈ రోజు కలెక్షన్స్ తో రేపు కలెక్షన్స్ తో ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 500 కోట్లలోకి అయితే అడుగుపెట్టడం జరుగుతుంది. సో నిజంగా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ నుండి అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఇండియన్ మార్కెట్ సొంతం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వీకెండ్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇంటర్నేషనల్ వైజ్ గా ఈ సినిమా మొదటి 10 రోజుల్లో దాదాపుగా 12,780 కోట్ల రూపాయలు అయితే సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. 10,000 కోట్లను దాటింది, 1 బిలియన్ దాటింది. 12,780 కోట్ల రూపాయలు అయితే సినిమా అందుకోవడం జరిగింది. అలాగే బేసిక్ గా శనివారం, సాటర్డే ఓవర్సీస్ మార్కెట్ లో మంచి కలెక్షన్స్ రావడం జరుగుతుంది. సండేతో పోలిస్తే సాటర్డే ఓవర్సీస్ మార్కెట్ లో అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి కాబట్టి, వీకెండ్స్ ఉన్నాయి కాబట్టి సాటర్డే సండే ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ వచ్చి మరి సినిమా ఎంతవరకు వెళ్తుంది, మరి $2 బిలియన్ ని సినిమా టచ్ చేస్తుందా లేదా అనేది చూడాలి. సో ఫైనల్ గా ఏదన్నమాట డీసీ మూవీకి సంబంధించి కొరియన్ కనకరాజు, అలాగే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో.
సో డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.